వెల్కమ్ బ్యాక్ టు శివ క్రియేషన్స్. నేను మీ అశోక్. ఈరోజు డైరెక్షన్స్ క్లాస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ డైరెక్షన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్లో ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్టేట్ ఎస్ఐలో ప్రిలిమ్స్లో మ్యాక్సిమం 2 నుంచి లేదా 3 మార్క్స్ రావడం జరుగుతుంది డైరెక్షన్స్ అనే సబ్జెక్ట్ నుంచి. తర్వాత మెయిన్స్లో వచ్చేసి 4 నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది డైరెక్షన్స్. అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 1 మార్క్ రావడం జరుగుతుంది. మెయిన్స్లో కూడా 1 or 2 మార్క్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్లో మెయిన్ వెయిటేజ్ అన్నట్టు 4 to 5 క్వశ్చన్స్ అంటే చాలా వెయిటేజ్. అండ్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా సెంట్రల్లో ఎస్ఎస్సి కానీ, సిజిఆర్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, తర్వాత ఎవరైతే పిహెచ్డికి రాస్తారో నెట్ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో జేఆర్ఎఫ్కి చాలా ఇంపార్టెంట్ ఈ డైరెక్షన్స్ అనేటివి. సో ఈ డైరెక్షన్స్ అనే క్లాస్ని మనం ఈజీ ట్రిక్స్తో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫాలో ఫ్రెండ్స్. డైరెక్షన్స్ అంటే తెలుగులో దిశలు అంటారు, ఇంగ్లీష్లో డైరెక్షన్స్ అంటారు. ఏంటంటే మనకు డైరెక్షన్లలో 4 ప్రధాన దిశలు: ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం. ఇవి ప్రధాన దిశలు ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో వచ్చేసి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇవి మెయిన్ డైరెక్షన్స్. అండ్ దీనికి ఉప దిశలు అని ఇంకొక 4 ఉంటాయి ఫ్రెండ్స్. అవి వచ్చేసి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. టోటల్ వచ్చేసి మనకు 8 దిశలు ఫ్రెండ్స్. ఈ ప్రధాన దిశలు వచ్చేసి ఇవి 4, ఇంకా ఉప ప్రధాన దిశలు వచ్చేసి ఇవి 4 ఫ్రెండ్స్. టోటల్గా మనకు 360 డిగ్రీలు ఉంటుంది ఈ దిశలు. 360 డిగ్రీలు అంటే ఉత్తరం నుంచి తూర్పుకి 90 డిగ్రీలు ఫ్రెండ్స్. 90 డిగ్రీలు ఉంటుంది ఇది సవ్య దిశ అంటారు దీన్ని. సవ్య దిశలో క్లాక్ వైజ్, ఇంగ్లీష్లో క్లాక్ వైజ్ అంటే ఉత్తరం నుంచి మళ్ళీ ఉత్తరంకి వస్తే అప్పుడు 360 డిగ్రీలు కంప్లీట్ అయినట్టు, అది క్లాక్ వైజ్ సవ్య దిశ అంటారు టోటల్. అదే ఉత్తరం నుంచి తూర్పుకు అంటే నార్త్ నుంచి ఈస్ట్కి వచ్చేసే వరకు దిస్ ఇస్ సవ్య దిశ, క్లాక్ వైజ్ 90 డిగ్రీస్, 90 డిగ్రీలు కోణం చేస్తుంది. అదే ఉత్తరం నుంచి ఉత్తరంకి వచ్చేసే వరకు క్లాక్ వైజ్ మొత్తం 360 డిగ్రీలు చేస్తుంది. ఈ విధంగా నార్త్ సౌత్ 180 డిగ్రీస్, నార్త్ నుంచి సౌత్కి వచ్చేసి 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ చేస్తుంది. సవ్య దిశ చూసాం కదా, ఈ సవ్య దిశలో క్లాక్ వైజ్లో ఈ ఉత్తరం నుంచి ఇలా ఉత్తరం వరకు ఎండ్ అయితే 360 డిగ్రీలు కంప్లీట్ అవుతాయి. ఇది సవ్య దిశ. ఉత్తరం నుంచి తూర్పు, తూర్పు నుంచి దక్షిణం, దక్షిణం నుంచి పడమర, పడమర నుంచి ఉత్తరం వస్తుంది క్లాక్ వైజ్. అండ్ రివర్స్లో అంటే ఉత్తరం, పడమర, దక్షిణ అంటే ఈ విధంగా వస్తే మాత్రం ఇది యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశ. తెలుగులో అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ రాస్తాను చూడండి. అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ ఫ్రెండ్స్. ఇవి ఈ విధంగా దిశలు అనేది మనం తెలుసుకుంటే సవ్య దిశలు తెలుసుకున్నాక మీకు ఒక ఉపదిశలకు షార్ట్ కట్ ఒకటి మెథడ్ చెప్తాను ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే మెయిన్గా మనం పడమర తూర్పు అనేది 2 రాసుకుంటే, ఈ పడమర తూర్పు కూడా కొంతమందికి ఎక్కడ ఉన్నదో తెలియదు ఫ్రెండ్స్. తూర్పు ఇక్కడ ఉన్నదా అనేది కొంతమంది తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ చెయ్యి, ఎడమ చెయ్యి ఎప్పుడైతే ఉన్నదో మనకు అది పడమర సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ తూర్పు ఇటు సైడ్ ఉంటుంది. ఇది రాసుకునేటప్పుడు తూర్పు ఇటు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మాత్రం పడమర ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి ఇవి కూడా కొంతమందికి ఉప దిశలు అనేవి గుర్తుండవు, తెలీదు కూడా. దానికి ఒక షార్ట్ కట్ చెప్తాను ఫ్రెండ్స్. ఆయి వాన అనే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయి వాన అనే షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా తూర్పు పక్కనే ఆ రాసుకున్నాక ఈ వాన ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకు ఉపదిశలు అనేది రాసుకోవడం జరుగుతుంది. దీని మీద మనము ఈ దిశల మీద 3 లాజిక్ల మీద క్వశ్చన్స్ మొత్తం చేస్తాం ఫ్రెండ్స్. ఆ 3 లాజిక్లు ఏంటంటే సేమ్ దిక్కు అంటే ఉత్తరం,
తూర్పు తూర్పు, లేదంటే దక్షిణ దక్షిణ అంటే, లేదంటే పడమర పడమర వచ్చినప్పుడు ఇవి ఈ విధంగా వచ్చినప్పుడు ప్లస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కూడేసుకోవాలి. తర్వాత క్వైట్ ఆపోజిట్ వచ్చింది అనుకో, అంటే ఉత్తరానికి ఆపోజిట్ ఏంటిది దక్షిణం, తూర్పుకి ఆపోజిట్ ఏంటిది పశ్చిమం. ఈ విధంగా ఆపోజిట్ అంటే ఉత్తరానికి దక్షిణం వచ్చినప్పుడు మైనస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, తూర్పుకి పడమర వచ్చినప్పుడు మైనస్ చేసుకోవాలి. ఇది సెకండ్ లాజిక్, ఇది ఫస్ట్ లాజిక్. థర్డ్ లాజిక్ వచ్చేసి ఏంటంటే ప్రక్కన అడ్జస్టెన్స్, అంటే తూర్పు పక్కన ఆగ్నేయము వచ్చినచో మనము స్క్వేర్ చేయడం జరుగుతుంది, స్క్వేర్. అలానే దక్షిణము పక్కన నైరుతి వస్తే స్క్వేర్ చేయాలి, నైరుతి స్క్వేర్ చేసుకోవాలి. ఈ 3 లాజిక్ల మీద మనం ఈ క్వశ్చన్స్ అన్ని చేసుకోబోతున్నాం. ఈ 3 లాజిక్లు వస్తే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉత్తరముకు కుడివైపు దిక్కు తూర్పు, తూర్పుకు కుడివైపు ఏంటిది దక్షిణం, తూర్పుకు ఎడమవైపు దిక్కు ఉత్తరం, ఉత్తరముకు ఎడమవైపు పడమర, పడమరకు కుడివైపు దిక్కు ఏంటిదంటే ఉత్తరం, పడమరకు ఎడమవైపు దిక్కు దక్షిణం, దక్షిణంకి ఎడమవైపు దిక్కు పడమర, దక్షిణంకి కుడివైపు అంటే తూర్పు, దక్షిణంకి ఎడమవైపు అంటే పడమర. అంటే ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకవేళ ఉత్తరం వైపు మొహం చేసి కూర్చున్నాడు అంటే ఉత్తరం వైపు, ఇది ఉత్తరం వైపు ఈ విధంగా మొహం కెంచి కూర్చున్నాడు, మొహం చేసి కూర్చున్నాడు. ఈయనకి మొహం చేసి కూర్చున్నాడు అంటే ఆయనకు కుడివైపు ఎటు అంటే తూర్పు, ఒకవేళ ఎడమ వైపు అంటే పశ్చిమ సైడు. మీకు ఒకటి చిన్న లాజిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఉత్తరం వైపు ఇలా ఉన్నాడు, ఈయనకు లెఫ్ట్ ఎటు, లెఫ్ట్ ఇది అంటే పశ్చిమ అవుతుంది, ఇది వచ్చేసి రైట్ అవుతుంది. ఒకవేళ ఆయన తూర్పు వైపు మొహం చేసి కూర్చున్నాడు అంటే లెఫ్ట్ ఏ విధంగా అవుతుంది పైకి, లెఫ్ట్ ఇది కిందికి రైట్, ఈ విధంగా. ఒకవేళ ఆయన పశ్చిమ సైడు మొహం చేసి కూర్చున్నాడు, ఈయనకి లెఫ్ట్ ఏదవుతుంది ఇటు కిందికి, ఇది వచ్చేసి రైట్ పైకి. ఒకవేళ ఆయన దక్షిణం వైపు మొహం చేసి కూర్చున్నాడు అనుకున్నాం, ఈ విధంగా కూర్చుంటే అప్పుడు ఆయనకు లెఫ్ట్ ఏంటిది, లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. ఈ 4 లాజికల్ సింబాలిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చినట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏ విధంగా ఆడతాడు, ఎలా చేయాలనేది సింపుల్ ట్రిక్స్తో మనం ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వచ్చేసండి క్వశ్చన్ చూద్దాం. రాము తూర్పు వైపు మొహం చేసి నిల్చున్నాడు. ఫస్ట్ పాయింట్ నిల్చున్నాడు. సవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించడం అంటే ఏంది, భ్రమణ కాలం అంటే ఇలా తిరగడం, భ్రమణం ఇలా కావచ్చు, ఇలా ఓకేనా. సవ్య దిశ అన్నాడు కాబట్టి క్లాక్ వైజ్, ఓకే. భ్రమణం 90 డిగ్రీలు భ్రమించి అపసవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి, మరలా సవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి, అపసవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి, సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి, చివరగా అపసవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి నిల్చున్నాడు. అయినా ప్రస్తుతం అతను ఏ దిశలో నిల్చున్నాడు? ఇలా క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ చదువుకుంటా చేసుకుంటా పోయేవారికి పుణ్యకాలం మొత్తం గడుస్తుంది ఫ్రెండ్స్. మీకు 2 చెప్తాను లాజికల్గా, చిన్న ఈజీ ట్రిక్స్. ఫస్ట్ మామూలుగా అందరు చేసేది ఒక విధంగా చేసి చూపిస్తాను, నా తర్వాత నా షార్ట్కట్ ట్రిక్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే సొల్యూషన్ వరకు నేను చెప్తాను. రాము తూర్పు వైపు మొహం చేసి కూర్చున్నాడు, ఈ విధంగా పిక్చర్ వేస్తారు ఫ్రెండ్ అందరూ. ఇది రొటీన్. తూర్పు వైపు నిల్చున్నాడంటే ఈ విధంగా ఇటు సైడ్ తూర్పు. సవ్య దిశ క్లాక్ వైజ్, తూర్పు నుంచి తీసుకోవాలి. క్లాక్ వైజ్ 90 డిగ్రీలు అంటే ఇది. దక్షిణముకు 90 డిగ్రీలు ఉంటుంది, ప్రతి పార్ట్ కూడా 90 డిగ్రీలు ఉంటుంది. సో 4 parts 4 × 90 degrees = 360 degrees టోటల్లీ. సవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగినాడు, దక్షిణముకు వచ్చినాడు. తర్వాత అపసవ్య దిశ అన్నాడు ఇక్కడ, అపసవ్య యాంటీ క్లాక్ వైజ్ 45 degrees. ఇది వచ్చేసి 45 degrees ఉంటుందండి, ఇది 45 degrees అపసవ్య దిశ. ఇక్కడికి వచ్చాడు,
భ్రమించి మరలా సవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి ఉన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ 90 డిగ్రీలు అంటే ఇది 45 డిగ్రీస్ అండ్ ఇంకొక 45 డిగ్రీస్ అంటే ఇక్కడికి వచ్చింది. వీడికి 90 డిగ్రీలు ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ అపసవ్య దిశలో 45 డిగ్రీలు అంటున్నాడు. మళ్ళీ 45 డిగ్రీలు అంటే ఇక్కడ నుంచి వీడికి 45 డిగ్రీలు ఉంటుంది, 45 డిగ్రీస్. తర్వాత భ్రమించి సవ్య దిశలో మళ్ళీ 45 డిగ్రీలు అంటున్నాడు. సవ్య దిశ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనుకకు ఇది సవ్య దిశ అవుతుంది కదా. సవ్య దిశ 45 డిగ్రీలు భ్రమించి చివరగా అపసవ్య దిశలో 90 డిగ్రీలు అన్నాడు. అపసవ్య ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాలి. అపసవ్య దిశలో ఎంత 90 డిగ్రీలు. 90 అంటే ఇది 45, ఇది ఒక 45, ఇది ఇది వరకు 45 డిగ్రీలు. ఇక్కడ ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం ఇది వచ్చేసి ఆన్సర్. ఇది ఈ కన్ఫ్యూజన్ అంతే ఎందుకండి, మనకు సింపుల్ ట్రిక్ చెప్తా. ఈ విధంగా చేసుకుంటే టోటల్ కన్ఫ్యూజ్ అవుతావు. ఎక్కడ గీతలు ఏడా గీసుకుంటున్నావు తెలియదు, ఏదో ఆగం అయిపోతావు. లాస్ట్ గీసుకుంటావు కదా 1 మినిట్ పడుతుంది, 2 మినిట్స్ పడుతుంది. ఇంకా నువ్వు ఎప్పుడు ఆన్సర్ పెట్టేది. నేను చిన్న ట్రిక్ పెడతా, ఆ ట్రిక్ చేద్దాం. ఆ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా 30 సెకండ్స్ లోపల ఆన్సర్ చేసి వస్తావు. చూడు, ఏం లేదు ఫ్రెండ్స్, సవ్య దిశ అని ఇలా రాసుకోండి. క్లాక్ వైజ్ సవ్య దిశ ఈ విధంగా తీసుకో. అపసవ్య దిశ అని రాసుకోపోగానే కథం. ఇది కుడివైపు అని పెట్టుకో, ఇది ఎడమవైపు అని పెట్టుకో. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? ఇక రా, లెక్కలకు రా. రాము తూర్పు వైపు చేసి కూర్చున్నాడు, ఇది పక్క పెట్టు. సవ్య దిశలో 90 డిగ్రీలు, ఇది సవ్య దిశగా 90 డిగ్రీలు రాసుకోడా. అపసవ్య 45 డిగ్రీలు టక్క టక్క రాసుకో. మరలా సవ్య దిశలో ఎంత 90 డిగ్రీలు, అపసవ్య దిశలో 45 డిగ్రీలు. మళ్ళీ భ్రమించి సవ్య దిశలో ఎంత 45 డిగ్రీలు. చివరిగా అపసవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి నిల్చున్నాడు. అయినా ప్రస్తుతం అతను ఏ దిశలో నిల్చున్నాడు? ఓకే ఫ్రెండ్స్, నేనేమని చెప్పా, ఇక్కడ కూడుకోండి ఫ్రెండ్స్. 90కి 90 క్యాన్సల్, కొట్టే అయిపోయా. 45 40 90 90 క్యాన్సల్. 45 డిగ్రీస్ మిగిలింది. 45 డిగ్రీస్ ఎక్కడ మిగిలింది? సవ్య దిశలో మిగిలింది. సవ్య దిశలో అంటే ఫస్ట్ క్వశ్చన్, రాము తూర్పు వైపు నిల్చున్నాడు ముఖం చేసి. తూర్పు వైపు నిల్చున్నాడు అంటే 45 డిగ్రీలు ఎటు పోవాలి? సవ్య దిశ అంటున్నాడు. ఇక్కడ సవ్య దిశలో 45 డిగ్రీలు అన్నాడు. ఇక్కడ తూర్పు వైపు ముఖం చేస్తున్నాడు కాబట్టి 45 డిగ్రీలు. దీనికి వచ్చేసి ఆగ్నేయం వచ్చేసింది ఆన్సర్. సింపుల్ ఈజీ ట్రిక్. ఇది ఫాలో కాండి. ఇది ఫాలో అయ్యానుకో ఉన్న కాలం లేని కాలం అన్ని పీకుతుంది. ఇది ఒక్కటి ఫాలో కాండి, కొట్టేసుకోండి. సమానం వచ్చిన వాల్యూస్ తీసేసేయండి. లాస్ట్ మిగిలిన వాల్యూ సవ్య దిశలో మిగిలిందా అపసవ్య దిశలో మిగిలిందా ఆ వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఆడ చూసుకొని అక్కడి నుంచి మనం ఈ వాల్యూని వేసుకుంటే అప్పుడు ఆన్సర్ వచ్చింది ఆగ్నేయం అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం, రవి దక్షిణం వైపు మొహం చేసి నిల్చున్నాడు. ఈ పాయింట్ ఇట్లా ఉంచుకోండి. సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి అపసవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి మరలా సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి అపసవ్య దిశలో 90 డిగ్రీలు భ్రమించి చివరగా అపసవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి నిల్చున్నాడు. అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో నిల్చున్నాడు? ఇది క్వశ్చన్. ఇష్టం వచ్చినట్టు ఆడుతాడు. సవ్య దిశలో అంటాడు, అపసవ్య దిశలో అంటాడు, 45 డిగ్రీలు అంటాడు. ఇన్ని ఇష్టం అంటే 135 డిగ్రీలు అనుకోవచ్చు. ఇష్టం ఎన్నైనా అడుక్కొని మనం సింపుల్గా సవ్య దిశ క్లాక్ వైజ్ ఇలా రాసుకోండి. అపసవ్య దిశ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. ఇది పక్కా పెడదాం. సవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి అంటే క్లాక్ వైజ్ 45 డిగ్రీలు క్లియర్. అపసవ్య దిశలో 90 డిగ్రీలు, అపసవ్య 90 డిగ్రీలు క్లియర్. మరలా సవ్య దిశలో అంటున్నాడు, సవ్య 45 డిగ్రీలు క్లియర్. అపసవ్య దిశలో 90 డిగ్రీలు క్లియర్. చివరగా అపసవ్య దిశలో 45 డిగ్రీలు భ్రమించి నిల్చున్నాడు. అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో నిల్చున్నాడు? క్వశ్చన్. ఓకే,
45 45 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు క్యాన్సల్, ఇక్కడ 90 డిగ్రీలు 45 డిగ్రీలు ఉంది. ఎంత? ఈ 45 95 135 డిగ్రీలు మొత్తం. ఇది ఏ దిశలో ఉందంటే అపసవ్య దిశ. క్వశ్చన్ ఏమి అడిగాడు? ఫస్ట్ రవి దక్షిణం వైపు మొహం చేసి నిల్చున్నాడు అంటే దక్షిణం వైపు అంటే ఇలా గిచ్చుకోవాలి. ఫస్ట్ గిచ్చుకున్నాక రవి మొహం ఎటు చేసినాడు? ఇటు దక్షిణం వైపు అంటే అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఈ విధంగా. యాక్చువల్గా క్లాక్ వైజ్ ఏంటంటే ఇది, యాంటీ క్లాక్ వైజ్ ఏంటంటే ఇది ఈ విధంగా. సో యాంటీ క్లాక్ వైజ్లో 135 డిగ్రీలు మనకు మిగిలినాయి. ఈయన ఎక్కడ వైపు ముఖం చేస్తున్నాడు అంటే దక్షిణం వైపు ముఖం చేస్తున్నాడు అంటే ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఆయనకు ఆపోజిట్ అంటే లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో ఆయన దక్షిణం వైపు ముఖం చేసి నిల్చున్నాడు అంటే 135 డిగ్రీలు మనం బ్యాక్ వెళ్ళాలి. అంటే ఇక్కడ తూర్పు ఉంటుంది, ఇక్కడ దక్షిణం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 90 డిగ్రీలు 90 డిగ్రీలు, ఇంకొక 45 డిగ్రీస్ అంటే ఇది ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీలు, ఇది హాఫ్ ఆఫ్ చేస్తే 45 డిగ్రీస్ అవుతుంది. ఈ 90 + 45 వచ్చేసి 135 డిగ్రీస్. సో ఇక్కడ వరకు 135 డిగ్రీస్ అంటే ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఉత్తరం, ఇక్కడ వచ్చేసి ఈశాన్యం ఉంటుంది. సో ఈశాన్యం 135 డిగ్రీస్. ఆన్సర్ వచ్చేసి ఈశాన్యం. ఇది ఫ్రెండ్స్ షార్ట్ కట్ మెథడ్, ఈజీగా చేసుకోవడం. సింపుల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చేసిన సవ్య దిశ అపసవ్య దిశ రాసుకో. డిగ్రీస్లలో ఇక్కడ ఈ విధంగా, ఇక్కడ అపసవ్య దిశలో ఈ విధంగా డిగ్రీస్ చేసుకొని మనకు క్యాలిక్యులేషన్ చేసే విధానంలో కొట్టేసుకున్నాక రిమైనింగ్ ఎంత మిగులుతుందో అది మిగిలింది సవ్య దిశలో మిగిలిన అపసవ్య దిశలో మిగిలిందా అనేది చూసుకోవాలి. మనకు అపసవ్య దిశలో 135 డిగ్రీలు మిగలడం జరుగుతుంది. ఆ 135 డిగ్రీలు మిగిలాక క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ వైపు మొహం చేసి నిల్చున్నాడు అనే దానికి వెళ్ళాక దక్షిణం వైపు మొహం చేసినాడు, అక్కడి నుంచి మనం సవ్య దిశన అపసవ్య దిశన అనేది చూసుకొని ఆ విధంగా మనం డిగ్రీస్ బ్యాక్ వెళ్దా లేదా ఫ్రంట్కి వెళ్ళి ఆ విధంగా వస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఈజీగా 30 సెకండ్స్ లోపలనే ఆన్సర్ చేయగలుగుతావు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ మోడల్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ అండి, క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు. ఇలా క్వశ్చన్లో మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తాడు. క్వశ్చన్ ఏంటంటే అనిల్ తన ఇంటి నుండి ఉత్తర దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడి వైపునకు తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణించి మరలా కుడి వైపునకు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించి నిల్చున్నాడు. ఇది క్వశ్చన్ వాడు అడిగినది. మళ్ళీ అందులో 3 క్వశ్చన్లు ఇది అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, అయినా ప్రస్తుతం ఏ దిశలో నిల్చున్నాడు? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో నిల్చున్నాడు? క్వశ్చన్ 3, బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో నిల్చున్నాడు? ఇవి అండి క్వశ్చన్. ఈ విధంగా ఇస్తాడు. అర్థమవుతుందా? అందరు చేసే సింపుల్ మోడల్ చెప్తా. ఒకటి నేను చెప్పే ట్రిక్ ఉంది కదా, ఆ ట్రిక్ చెప్తా. మీ ఇష్టం ఏది ఫాలో అయితే అది ఫాలో కాదు. నాది ఫాలో అయితే 30 సెకండ్లు చేస్తారు, మిగతా చేస్తే 1 మినిట్ పడుతుంది. నీ ఇష్టం అది. నేను చెప్తున్నా, నేను మామూలు మోడల్ చెప్తాను. అనిల్ తన ఇంటి నుండి ఉత్తర దిశలో 10 కిలోమీటర్లు, ఇలా కుక్క పెట్టుకో, 10 కిలోమీటర్లు ఉత్తర దిశలో 10 కిలోమీటర్లు గీసుకుంటారు ఇట్లా. 10 కిలోమీటర్లు కుడి వైపునకు తిరిగి, కుడి అంటే ఇటు ఇట్లా పోయినాడు, దీనికి కుడి ఇటు, ఇది లెఫ్ట్ ఇటు, ఇది ఉత్తరం ఇది దక్షిణం. కుడి వైపుకు తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణించిందంట. 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణించి మరలా బాబా ఆగలేడు, మళ్ళా పోతూనే ఉన్నాడు. కుడి వైపుకు తిరిగిడు, కుడి వైపుకి ఇది ఇటు కిందికి వస్తుంది, ఇటు లెఫ్ట్ ఇటు వస్తుంది. కుడి వైపుకు తిరిగి ఎంత పోయిండు? 10 కిలోమీటర్లు పోయిండు. 10 కిలోమీటర్లు ప్రయాణించి నిలుచుండు, ఆగిపోయాడు. అలిసిపోయాడు, అయిపోయింది. ఓకే, ఈడ స్టార్ట్ చేసిండు, 10 కిలోమీటర్లు పోయాడు. ఈ నుంచి మళ్ళీ కుడివైపు తిరిగిండు, 30 కిలోమీటర్లు పోయాడు. మళ్ళీ కిందికి కుడివైపు తిరిగి మళ్ళీ 10 కిలోమీటర్లు తిరిగిండు. ఇది అయితే క్వశ్చన్ 1 ఏంటంటే అయినా ప్రస్తుతం ఏ దిశలో నిల్చున్నాడు అని అడిగిండు. ఇటు ముఖం చేసి నిల్చుంటాడు కాబట్టి ఏ దిశలో నిల్చున్నాడు? దక్షిణం వైపు నిల్చున్నాడు. దీనికి ఓకే. సెకండ్ 1, బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో నిల్చున్నాడు? బయలుదేరిన ఎక్కడ? ఆయన ఇక్కడి నుంచి బయలుదేరిన, ఆయన ఇక్కడ బయలుదేరిన అంటే ఇక్కడ ఉన్నాడు ఆయన. ఇక్కడ నుంచి ఏ స్థానం ఏ దిశలో నిల్చున్నాడు అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ తూర్పు.
ఇట్లా ఇది తూర్పు దిశలో నిల్చున్నాడు సెకండ్ దానికి. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో అని అడిగిన క్వశ్చన్. బయలుదేరిన స్థానం ఏంటంటే ఒక ఆయన అన్నాడు, సరే ఇక్కడ బయలుదేరిండు 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 30 + 10 40, 40 + 10 50 కిలోమీటర్లు సార్ అని ఆన్సర్ పెట్టేస్తాడు. కాదు సార్, అది ఆన్సర్. బయలుదేరిన స్థానం నుండి అంటే ఇక్కడ నుంచి ఇది వరకు ఇది ఎంత ఉంటుందో అంత వేసుకో సార్, 30 కిలోమీటర్లు. ఇది ఆన్సర్, 30 కిలోమీటర్లు. దీనికి 30 కిలోమీటర్లు. ఇట్లా వేస్తే ఎగ్జామ్ హాల్లో నీకు టైం మిగులుతుందా సార్? మిగలదు. షార్ట్ కట్ చెప్తా, షార్ట్ కట్ వేలో మనం వెళ్దాం. ఈజీ షార్ట్ కట్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇలాక 3 లాజిక్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తాను. ఉత్తరం వచ్చినప్పుడు అంటే సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ప్లస్ ఏమన్నా, ఆపోజిట్ డైరెక్టర్ అంటే ఉత్తరం దక్షిణం వచ్చేస్తే కొట్టేయమని చెప్పిన, తీసేయమని చెప్పిన. పక్క ప్రక్కన ఉత్తరం ఈశాన్యం ఈ విధంగా వచ్చేస్తే అడ్జస్టెంట్ అంటే స్క్వేర్స్ చేయమని చెప్పిన. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఈ లాజిక్లో ఏంటంటే నా యొక్క షార్ట్ కట్ ఏంటంటే రాసుకోండి ఫ్రెండ్స్. షార్ట్ కట్. అనిల్ తన ఇంటి నుండి ఉత్తర దిశలో ఊ పెట్టు, ఇక్కడ కింద పెట్టు, 10 కిలోమీటర్లు వేసేసేయి, అంతే లేదు. గీత గింజు కుడివైపు, నాకు ఉత్తరం కుడివైపు ఏముంది, కుడివైపు, ఉత్తరంకి కుడివైపు ఏముంటుంది ఇక్కడ తూర్పు రాయి. ఎన్ని కిలోమీటర్లు పోయినా 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు ప్రయాణించి ఆగిన వల్ల ఆగలేదు. కుడివైపునకు మళ్ళీ తూర్పుకి కుడివైపుకి ఏంటిది దక్షిణంకి ఎంత 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. మళ్ళీ ఎక్కడ పోయినా అయిపోయింది. ఉత్తరంకి ఆపోజిట్ ఏంటిది దక్షిణం ఉంది, సేమ్ ఉంది. కొట్టేసే ఆపోజిట్ ఉంటే కొట్టేయమని చెప్పిన, పోయిడా తీసేయమని చెప్పిన. తూర్పు ఒకటే మిగిలింది. తూర్పు 30 కిలోమీటర్లు మిగిలింది. ఇప్పుడు చూడండి, లాస్ట్కు దక్షిణం ఉంది కదా ఈ క్వశ్చన్కి. అయినా ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు అంటే దక్షిణం ఆన్సరు. దక్షిణం వచ్చిందా లేదు? ఇలా కూడా దక్షిణం ఆన్సర్. దీనికి ఇది మిగిలేదే దక్షిణం ఫస్ట్ ప్రజెంట్. బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో నిల్చున్నాడు? ఇక్కడ నుంచి అంటే తూర్పులో ఆల్రెడీ ఉన్నాడు కదా, దక్షిణంలో నిల్చున్నాడు అంటే ఇది తూర్పు. ఏదైతే మిగులుతుందో అది ఆన్సర్ తూర్పు అన్నట్టు, ఈ సెకండ్ ఆన్సర్. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో, మనకి ఎన్ని కిలోమీటర్లు మిగిలినాయి? లాస్ట్కి 30 కిలోమీటర్లు మిగిలింది. ఇది షార్ట్ కట్ అండి. ఈ షార్ట్ కట్ ఒక్కటి నేర్చుకుంటే మీరు 10 సెకండ్లలో ఆన్సర్ చేసేస్తారు. ఈ గీతలు తీసుకుంటే ఎప్పుడు చేస్తాం మనం? చాలా టైం పట్టింది. సో ఈ షార్ట్ కట్ ఫాలో కాండి, ఈజీగా మనం చేయడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. రమేష్ తన ఇంటి నుండి తూర్పు దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపునకు 4 కిలోమీటర్లు ప్రయాణించి నిల్చున్నాడు. కుడివైపునకు 4 కిలోమీటర్లు ప్రయాణించి నిల్చున్నాడు. ఇది క్వశ్చన్. ఇవి క్వశ్చన్స్ చేశారు, దీనికి ఆన్సర్ చేయాలి. ప్రస్తుతం తను ఏ దిశలో నిల్చున్నాడు? క్వశ్చన్ 1. బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో నిల్చున్నాడు? సెకండ్. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు? ప్రస్తుతం తను ఏ దిశలో ఉన్నాడు? ప్రస్తుతం. ఓకే, నేను చెప్పిన ట్రిక్ మనం చూసుకుందాం. రమేష్ తన ఇంటి నుండి తూర్పు దిశలో వేసుకో, తూర్పు రాసుకో. తూర్పు ఎంత? 3 కిలోమీటర్లు. కుడివైపునకు, తూర్పుకు కుడివైపునకు ఎంత? దక్షిణం 4 కిలోమీటర్లు. ఇంకేమన్నా? అంతే. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే, తూర్పుకి అపోజిట్ ఏంటిదంటే పశ్చిమం. సో పశ్చిమం లేదు. దక్షిణకు అపోజిట్ ఉత్తరం కూడా లేదు. సో పక్కన వచ్చినప్పుడు అడ్జస్టెన్స్ కాబట్టి 3 స్క్వేర్ 4 స్క్వేర్ కాబట్టి ఈ రెండు పక్కన అంటే దీని మిడిల్లో ఉండేది ఏంటిది? ఇలా చూసుకో, తూర్పు రాసుకో, దక్షిణం వేసుకో. దీని పక్కన ఉన్నది ఆగ్నేయం దిశ, ఇలా రాసుకో ఆగ్నేయం. అడ్జస్టెన్స్ చేసుకోవాలి. 3 స్క్వేర్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 = 25. దీని యొక్క √5. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 5 ఆన్సర్. ఎంత దూరంలో ఉన్నాడు అంటే 5. బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు అంటే ఆగ్నేయం. ప్రస్తుతం తను ఏ దిశలో ఉన్నాడు? దక్షిణం.
అర్థమైందా ఫ్రెండ్స్? ప్రస్తుతం తను ఏ దిశలో ఉన్నాడంటే ఇది వేసుకోవాలి, దక్షిణం. బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు, ఆగ్నేయం. ఏ దిశ లేదు కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి ఆగ్నేయం మధ్యలో ఉంటుంది కాబట్టి బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ అసన్న భుజం స్క్వేర్. సో ఇది చేస్తే ఈ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, 5 కిలోమీటర్లు. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఈ డైరెక్షన్స్ క్లాస్, ఈ మోడల్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని నేను చెప్పిన ట్రిక్ని ఈజీగా ఎగ్జామ్లో గెయిన్ అవుతారు. అదేవిధంగా మా ఛానల్ని శివ క్రియేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెల్ ఐకాన్ గట్టి కొట్టండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెంబర్ ఆఫ్ ట్రిక్స్తో మీ ముందుకు వస్తాం. మీకు ఎగ్జామ్ని సక్సెస్ఫుల్ కావడానికి మేము ఎంతో కృషి చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.